అన్నాను కన్న పేరు తండ్రి రామయ్య ఈ తల్లి బాలం అనుకున్నదమ్మా నా బలిగవులు నా జ్యోతి వెలగాలి నాకు బిడ్డలు కలగాలి నా కొడుకులు కలగాలి అమ్మా కొడుకులు మా కొడుకులు నా కొడుకులు కలిగిన కొడుకులే నా దైవమన్నా కొడుకులే నా దైవమన్నా కొడుకులే బంగారమన్నా కొడుకుల బిడ్డలు ముగ్గురు బిడ్డల బిడ్డలు కలిగిన నాడే బిడ్డలే బంగారం ఉన్నదా బిడ్డలే నా దైవం అన్నదా నా పుట్టిన బలగములై నేను కడుపు రెండే అనుకున్న నా కొడుకులు పేరుకు రావాలి నా బిడ్డలు పేరుకు రావాలా అయ్యో ఆ పేరు కల్లా నా కాదండి రామయ్య బంగారం అది గచ్చిన పూలు అది గచ్చిన జాగల అది గచ్చిన తండ్రికి ఎండాదికి రాలేదవా బంగారం అదికి రాలే విలువిలు కొట్టుకొని అన్ని జీవులు పోయి ఆత్మ ఓంగాల నాడు ఆ చక్కనైన రామయ్య తల్లాడ ఎవరి వీర తల్లాడ పట్టినా ఓ భార్యో బాలవా మరి ఏనాటి రుణబంధమో ఏనాటి రుణబంధమో వల్ల నీకు నాకు మన బాకి చేరుతున్నది కోడల్లా చేతుల బతుకు వేసి పోతానా ఒంటరి కోతిని వేసి నీదంట కొడుకు ఏమాడంటాడో ఏ కోడలు ఎల్ల కన్నం పెడతాడో అవ్వా కొడుకులు వాడన్నాడు కోడలు ఎల్ల కన్నం పెట్టన్నాడు నా తమరు చూస్తావా అన్న భర్తారాయ అన్నాడికి పెడతాడా నా తమరు చూస్తావా ఎక్కడుండే బడికి వస్తున్నా అన్న అడిగి పెట్టిపోతున్నా పెట్టిన ఉండవల్ల చోట నాడు నుంచి ఈనాడు దాకా కొడుకుల చేతులు బతుకు కోడల చేతులు బతుకు చేస్తే వాళ్ళ ఇంటి ముందర కట్టె పట్టుకొని కుక్క కావాలండి మన వరాల సంకలు ఎత్తుకొని సంపాదించిన ఆ తల్లి బాలవ ప్రారంభంగా కోరి కొడుకు సాంబయ్య ఓ కొడుక కట్టు మల్లన్న కోరి కొడుకు రాజకుమారు అయ్యమైన కాదువే కాదువా ఈ వల్ల కాదువా నాకు వెలుగదా తమ్ములుంటారు పైన అన్నదవా చక్కనైనగా తల్లి బాలమ్మ ప్రాణంగా నా వీని పర్వతం మీ మీద పెట్టిపోతాన కొడుక ఆడి విలగళ్ళకు మావగారి అంటే దేవుడు కొడుకున్న సమానం అంటారు నా
నా కావాలి లేకున్నా అయ్య లేకున్నా నా అన్నదమ్ములు లేరా నాకు పుట్టిన లేరు నా బిడ్డలు ముగ్గురు బిడ్డలు కొండ తాడుతోనే మా అమ్మగారి ఆశతో అత్తర కొడుకున్నారా అక్కలారా రమ్మా నేనా కొడుకు నిండా మాట్లాడి కొడుకు వెళ్ళినాడే సీర పెట్టునయ్యా వెళ్ళినాడు రేగ పెట్టి కొడుకు మీరు చిన్న నాడు కొడుకులారా పాకేరి నమ్మలేదు కొడుకు బడి బట్టలేసి ఓనా బల్లల్లా దించేసి కొడుకు ఇంటికి రాకపోతే కొడుకుని ఇంకా రాకపోయినా మీతో వాళ్ళు చూసేది బతుకమ్మ పండుగ విడరా మీరు మీ పిల్లలందరవా బాలవ్వా నీవున్నంత గౌరవం అన్న వినుంటారా అన్న వినంత గౌరవం వదిన వినుంటారా అవ్వా కొండంత పండుగ అందరూ సీలు కొనుక్కుంటాను అందరూ గాజులు పెట్టుకుంటాను మాకు అవి ఉండేప్పటికీ మేము అయ్యన సీర అడగవా అయ్యో మాకు చేరిందాగా ఉన్నావు అమ్మరావుకి సీర కావాలి నాకు గాజులు కావాలని విడలా నా గౌరవపడతీరా మీరు గౌరాలు ఉదయం రోజు నుంచి విడలా ఆనల చేతి సీతలు విడలారా మహిళల చేతి అన్నాలే విడలా మన తవ్వలు మన చేతి కొడలా అయిలుకోరవ్వా అవ్వా ఇప్పుడన్నా నువ్వు పండుగని అమ్మా అందరితోని పండుగ నా బిడ్డ నా పండుగ ఎత్తురా ఓ కాడ నా బిడ్డ ఓ కాడ నా బిడ్డ ఇవాళ నువ్వు కన్న నీ పిల్లలే బిడ్డ ఇక నీ బాగి చేరినట్టు నా బాగి చేరుతుంది వాళ్ళ ఇవరము కన్న పిల్లలే అవ్వా అందరు మా బాబమ్మ పండుగల్లో మా బలుడు మా మీనత్తలు మా బలగం అందరు చిన్నమ్మలు పెద్దమ్మలు బలగం అందరు కానొస్తాము ఏ దేవుడి గుళ్ళమన్ను వద్దు అవ్వా అవ్వా మమ్మల్ని అవ్వలేని పిల్లలు చేసిపోతే వారిగా బిడ్డలు ముగ్గురు కనుక్కున్న కన్న బిడ్డలు వారిని తవ్వలు పడబట్టి కడుపు మీద వేసిపోతే అమ్మ కట్టలేమి దొరికి నా బిడ్డ ఓ అల్లుడా నా బాగా చేద్దాం కొడలా సుకన్యవ్వా కొడద కొమలవ్వా పొంగ ఇద్దరుంటారు బిడ్డ నా ముగ్గురు బిడ్డలు పండుగ నాడు పక్కన ఆడుకున్నంత వచ్చినాడు అయ్యో కాళ్ళకు నిలిచి ఆడు బిడ్డరే మారి బిడ్డలారా కడుపు కన్నం పెట్టుంది ఏదన్నా మాట అంటే నా బిడ్డలు మా పూడు గడ నా బిడ్డలు ఆయన రావయ్య కడుపు మీద
అయ్యా నాకు ఇప్పుడల్లా నువ్వు ఉండేనా నా కొడుకులు పైన అని అయ్యా నీ చేతిలో పెడుతున్నావు నా బిడ్డలు పైన అని చెప్పకున్నా కొడుకు బిడ్డలు బిడ్డ బిడ్డలు అనుకున్నా కన్న బిడ్డలు అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు అక్క బిడ్డలు చెల్లె బిడ్డలు తన బిడ్డలు కూర్చొని ఆడ వేగాలను అమ్మ మరి ఏడిసినప్పుడే అగో ఆడి విలగల్ల కన్నీలు సక్కని తల్లి బాలవమి పడ్డప్పుడే మా సత్యజీవి సరగమంటనమ్మా సత్యజీవి సరగమంటే నాయనా తీరడంతా కొడుకున్నా అవో కన్న తండ్రి లక్ష్యం నాడు కొడుకుంటే కుండ బట్టి ముందు వారి వింటుంటే ఇరికి అంటారు కాలం ఏదిన్నాడు కొడుకాను 3 నెలల ముద్ద బాలం నిన్నెత్తుకొని నా భర్త నీ తండ్రి పేరు విన పండుగలు జరిపిండు వాళ్ళగా సక్కనైనగా తల్లి వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతే కా 3 కొడుకులు ఉండే పెడికి కొండ పట్టుకొని పిండాలు పెట్టి పండుగ చేసి అవ పండుగ ఆఖరి పండుగ జరుపుకుంటాం కనుకున్న కన్న బిడ్డ నుండి పెడికి అవ్వ వారి కొద్దిపిల్ల రోజు పెట్టుకొని పట్టుకొని ఊరెళ్ళదాకా ఎడుదుకుంటాం అవ్వ వాని అవ్వ పాడవాడి మనమల్లు మనవరాళ్ళు తనంతా పెరుగా ఉండేపటికి మమ్మల్ని సాధి సంపాదించిన మా అమ్మ బాలవ పాకెట్లు జరుపుకుందాం తింటుండదా తాగుతుండదా పోతున్న వసిపోయిన పెట్టినా పేరుకు రాదు కిందికి రాదు రామ రామన్న శబ్దం రోజు రాని సరిపోయిన మా సక్కనైన బాలవ జీవి సర్గం చేరాలని మనవాళ్ళు మనవరాళ్ళు ఇవ్వరా ఈ రామకింతల వాడిచ్చి తల్లి జీవి సర్గాలు పంపిస్తాను రేపటి కల్లా 8 రోజులకున్నా ఏర్పడి తప్పుతాను ఊరిలో మధ్యన సాగుగా తప్పదంటారు కొడుకు అయ్యో మా ప్రాణ వెళ్ళిపోతే కొడుకు సాధుకున్న తండ్రి మంత్రి వీరశివుడు వచ్చిందని కొడుక కుండబట్టి ముందు నడిచినానా తరవంగా దానము చెయ్యయ్యా గానాడుకి బాకి చేరుతావా గానాడుకి రెండు చేరుతావా కొడుకు కాలమైన పడ్డదమ్మా సాధుకున్న తల్లి అన్న మాట నిజం కొడుకనా అందుకే అంటారు బిడ్డ కన్నా ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమ బహు గొప్పది కానీ అవ్వ గుర్తు తెలియదు నీకు నాయన గుర్తు తెలియదు ఇక నువ్వు 16 ఏళ్ళ పడ్డ పడుతుంది నెలలు అన్నాడు ఆయన మీ తండ్రి రాజ్యం ఏలాలి అందుకే కొడుక 16 ఏళ్ళ కొడుకేదాకా ఈ మాట నీకు అర్థం కానియాలి రాబిడ్డ ఆయన కొడుకుని తీసుకొని రాజ్యసభ కాడికి వచ్చారు ఎవరయ్యా నా సాధుకున్న తండ్రి ఆ పోయే తండ్రి వేసేడు ఒకసారి ఆ కచ్చి ఎక్కపోతుంటే ఊళ్ళో ఉన్న సభ నవర్ణము ఇలాగానే కళ్ళ మంత్రి వీరసేన నువ్వు సాధినవు పెద్ద చేసిన బుక్కని పెళ్లిగాని పిల్లగాడు రాజసింహాద్రి మీద కూర్చో వాళ్ళ తండ్రి ఏలే రాజ్యం కొడుకు ఏలగని తాతమ్మ సంపాదిన ఆస్తి ఎవరికంటే మనవలకో అన్నారు 5 సంపాదిన ఆస్తి ఎవరికయ్యా కొడుకులకో అన్నారు కానీ ఆ కొడుకు రాజ్యం కని ఒక్క మాట పెళ్లిగాని పిల్లగాడు చేతికి కంకరం ఉండాలి నొట్టికేమో బాధ్యంగా ఉండాలి కంత మగడుగా ఏ కంత మగవని ఇంటికి రావాలన్నారు కొడుక పిల్లేదాకా నువ్వు రాజ్యమైనద్దు బిడ్డ పడికి పొమ్మన్నాడు ఇక అప్పటికిప్పటికంటారే రాజుల పట్టువాడు మరి బ్రాహ్మణయ్య పోవాలి
నా కొడుకు పోడు సీత పట్టుకుని పట్టువానికి బ్రాహ్మణయ్యకి 4 రాజ్యాల మొగుండు 76 దేశాలు తిరిగి అందమైన పిల్లను కాయమాకులు ఎత్తరనుకున్నాడు వీరన్నంగా బ్రాహ్మణుల వాడకే పట్టు వల్ల వాడవి ఏరుకున్నాడమ్మా ఎదురోరా పట్టుడా మోరాయన బతికేశ్వరాజా సాధుకున్న కొడుకు పెళ్లి చేస్తామని మేము నిశ్చయించుకున్నాము నాన్న. ఓహో మీరు దాడుకున్న కొడుకు ఇంద్రసేన రాజుకు పెళ్లి తల పెట్టుకుంటాను. వాడు మాత్రం అనగా బ్రాహ్మణయ్య పోయి పిల్లని కాయమాకులు చేయాలి. ఇక నువ్వు వెళ్ళిపోయి కాయమాకులు చేయి. ఒక్కనే పోవాలా? ఒక్కరింట పోతావు నీ ఎమ్మడి, ఎందుకంటే మన బ్రాహ్మణయ్య వస్తాడుగా. అరే బ్రాహ్మణయ్య ఒక్క చచ్చిపోయినాయి. నా కొడుకు పెళ్లి ఆగమైతే నీ కొడుకు పెళ్లి ఎందుకు ఆగమైందయ్యా? ఆ బ్రాహ్మణం ఉన్నది మనం వస్తుందా? మెల్లమెల్ల వస్తుంది. పిలువు చూద్దాం. బ్రాహ్మణమ్మ బ్రాహ్మణమ్మ మంత్రి చేసాడు పిలుస్తాడు. మా తొమ్మ లెక్కనే ఉన్నది చెప్పిన అట్లా కాదమ్మా, ఎంతైనా కానీ రాజులల్లా బట్టవాళ్ళు పోయి పిల్లలు ఖాయం చేయాలి. నేను పిల్లలు ఖాయం చేస్తే నీ భర్త ఉంటే నాతోటి పాటు వచ్చి లగ్గం కొట్టేసు. నీ మొగలు లేడు కాబట్టి ఇప్పుడు నువ్వు నాతో రావాలి. అరే ఆడుకోమంటామేందమ్మా? ఇంగ్లీష్ లో బాగున్నట్టురా నీ అమ్మ రావాలని చూస్తే ఏమనుకోవాలి? మొగడు వచ్చిందన్న అమ్మ రమ్మన్నట్టుగా మొగోడు పోయి అని అనుకోరా? అట్లా కదమ్మా, నీ మొగడు నాతో వస్తున్నా పోనా అచ్చు. ఇప్పుడు నీ మొగలు లేడు నాతోనే వాళ్ళు చెప్పు. ఆహా, ఆయన వంతు నచ్చి లెక్క కొట్టేయాలా? నువ్వు దేనికి అట్లా చెప్పు. నీకు ఇస్తాడు తెంపితే నువ్వు దేనికి అనుకున్నావు? మరి నాది వేరే రోడ్డు పోతాను. అయితే మనం ఇద్దరం పోయి పిల్లలకి ఏం చేయాలి? సరే పోయా కానీ మనకు ప్రయాణం ఉందా, బట్టం ఉందా? బ్రాహ్మణం ఆదాయం ఏం తెలియగల అయ్యో అడిగే పోదామా? మనకు ప్రయాణం మరి బట్టం అడిగి ఉంటుంది. తొలకర్సు ఎవరయ్యా? అయ్యా అభిషేడా చెప్పబిడ్డ మంత్రి వీరన్న ఇక తొలకర్సు ఇవ్వబోతాం మేము కూడా. అరే అప్పటికి వారి కాళ్ళెట్టుకుంటే కనిపెట్టుకుంటే ఆయన కనిపెట్టుకుంటే కాళ్ళెట్టుకుంటే ముందు కాదు భర్త పట్టుకొని కుమ్మడికి అంత బంగారం పట్టుకున్నారే.
సంవత్సరం గాజులకు అయితే గుర్తువేలకు పిల్ల మచ్చుకున్న కదా పిల్ల వైరాల మాట మంచి లేదు మాట మర్యాద మంచుకున్న పిల్లందో లేకపోయినా బండి వస్తాయి వాడు ఆగుతాడా ఇక్కడ ఈ ఫోన్ తాగుతలేదు అక్కడ ఆ పెట్ట ఆగుతలేదు ఎవరు ఆగుతలేవు వీళ్ళు వాడు నాగుతాడా వాడు నన్ను చూస్తూనే కొడుతున్నా నీకు కాంచానా ఇంకా కలుకుంటా నీ బడతలకి ఎత్తాడు తెంపితే బడతలకి బాధపడతా ఇల్లు ఎట్టుంటే చుట్టూ అయితే కంపౌండ్ ఉంది కదా కంపౌండ్ కూడా వాళ్ళందరూ ఇదో ఇల్లు ఇదో కంపౌండ్ కూడా మళ్ళా పవర్ వరకు కర్రెగా పడతాయి కంపౌండ్ కూడా అయితే అది బడతలకి వాళ్ళ కాదు అచ్చ కాదు 60 రూపాయలు పిచ్చాడు నువ్వు అయితే వస్తావా గోడకాడికి చూసేదందుక ఇష్టం నువ్వు వేసుకో నేను అడుగుతా ఓకే వాళ్ళ బండి వస్తారే కృష్ణసేన అయ్యా హలో కృష్ణసేన పచ్చబాకోళ్ళు ఆ రాజుకు మనిషికున్నంత కోపం ఉన్నదిలా. ఓ బ్రాహ్మణ మనిషి కాకపోతే గాడిద అనుకుంటా కుక్క అనుకుంటావా? నేను గాడిద కుక్క దున్నపోదని అన్న నోటికి వెళ్ళిందా? మన ఎవరు ఉండే కాదు ఇక అనద్ద కాదురా, ఊరు పేరే మర్చిపోతారు. ఈ గుంజిగాడు ఉన్న ఊరు ఏ ఊళ్ళో పోయి బతికినా కానీ ఉన్న ఊరు పుట్టి పెరిగిన ఊరు ఎవరు మర్చిపోరు. ఉన్న ఊరు అంటే కన్న తల్లితోనే సమానం అన్నారు. అది కదమ్మా, అయ్యా రాదు ఈ కాలిటీ వేసి ఆ కాలు అడేయంగానే దెబ్బకే ఊరి పేరు మర్చిపోయిన పోషక్క ఏం చెప్పాలి? మన ఎవరు చెప్పాలి? అయ్యో మన తెలియదా, మన ఇంద్రాస్త్ర నగరం నాది తప్ప నువ్వు ఇట్లా మర్చిపోయినావేదా? మా ఊరు అనుకో. అయ్యా మహారాజ్, మా ఇంద్రాస్త్ర నగరం
ఏలే అధిపతి నీలసేన మహారాజు అతని భార్య నీలవతి దేనికొచ్చారు? అన్ని బరాబర్ కానీ ఇక్కడ పప్పులు అడిగేసాను రావణమ్మ ఏంది మనం ఎందుకు బయలుదేరుతుంది ఆడుకున్నాను ఎవరితోటి మనోజ్తోని మనోజు ఐ లవ్ యూ మనం ఎందుకు అత్తి నా కొడుకు సల్లెక్కనే ఉన్నావు నువ్వు మనం ఎందుకు బయలుదేరినామమ్మా మనం పాపానికి వచ్చినావు పెళ్లి ఇంద్రసేన మహారాజు పెళ్లి పిల్ల గిట్ట వచ్చినాం కదా అవునవును నా తెలగంతా మోడు వచ్చిపోయారు నువ్వు గిట్ల పరిచిపోయినావు ఏందని వాళ్ళు సక్క అక్కమోడు సచ్చెక్కిరిచ్చి వాడు మీద పోయి మొత్తం మిడిగా జెండేస్తాడు గుంజిగాడు వాడు సత్యపేట మిటికరిచ్చి చెప్పు ఇవన్నీ పానం పోంగా 4 ఏళ్ళ పెట్టి పల్లీలు కలిసిండు రోజాగాళ్ళు ఓడిపడతారు సట్టగాడు చుట్టవేదండి ఆ పాట అందగాడు దొరకదు నాకు దేశం మీద పో గుంజిగా తినాలా కొడు దుకాణం పెడుతున్నట్ట ఆ గిరాకి అటే మరిపోయిందట గాయదాన గిరాకీ ఎప్పుడు కూర్చోలే ఎరికానా ఏదో గిరాకీ మారిపోయిందని పుత్రం చెప్పి అమ్ముకోవచ్చు సపరేట్ బంధువులు పండవచ్చు కదా దుకాణం ఎందుకు సపరేట్ వాడ అమ్మటాల వరకు మీ ఎవరేస్తాడు చెప్తే చెప్పండి. మీ ఇంద్రసేన మహారాజు పిల్లగడ వచ్చాము ఓ ఇంద్రసేన రాజుకు పెళ్లి పిల్ల బిడ్డ మీరు పప్పన్నానికి వచ్చారు. పిల్లగాని ఫోటోలు తీద్దామంటే చూస్తే ఎంతో అందం ఉన్నాడే. బిడ్డలారా నా ఊరు మాత్రం అనగా కృష్ణ నగరం. నా పేరు కృష్ణశ్రీ రాజు. నా భార్య కృష్ణమతి దేవి. గర్భాన కలిగిన నాకిద్దరు కమల పిల్లలమ్మ. కొడుకు బల్లన్న రాజు, బిడ్డ ఇంద్రావతి. మీ భార్య రెండేసిందా ఇద్దరికి ఇద్దరికి అన్నదానం అదే ఇద్దరు ఉచ్చిల్లా రెండు వేసిందంట. అది మన గొడి అనుకుంటున్నా వాళ్ళే మాట వేయిందయ్యా అది లెక్క. కానీ ఇక్కడ కాదు, బడికి పోయిన నా బిడ్డ ఇంద్రావతి ఇంటికి వచ్చినాక పూడ వంట పోయి నా బిడ్డ చూపెడితే ఇష్టమైతనో పెళ్లికి సిద్ధం. ఇష్టం కాడ మారాదు. అవును ఇష్టము. ఏందయ్యో మహారాజుకి ఏందయ్యా ఇరిసి కళ్ళు పెట్టుకోవచ్చు. ఏడు చూసిన మోగోని లెక్కనే మొగోడు అంటే మొగోడు లెక్క ఉండే ఆడదాని లెక్క ఉంటాడా చూస్తాను మనోజ్ ఎట్లా కొడతాడు నా కొడుకు బల్లన్ని రాజు, నా కొడుకు పెళ్లి చేసిన కొడుకు భాగ్యవతి దేవి. నా బిడ్డ ఇంద్రవతి పెళ్లి కాని బిడ్డ ఉన్నదమ్మా. టచ్ మీ టచ్ బరాబరే కానీ అంతే. అయితే మాత్రం అవస్థ. అయితే అమ్మ ఒక మాట, తాపతాపం దగ్గరికి వచ్చి నీకు భర్త లేడు అంటాను. అసలు ఉన్నాడా లేడా? లేడు. ఎటు పోయిండు? చచ్చిపోయింది. అయ్యో ఎన్నేళ్ళు అవుతుంది బిడ్డ? 6 నెలలు అవుతుంది. మరి బక్కోడా అయ్యా మహారాజ్ నీ పెళ్ళ ఉన్నదిరా చచ్చిపోయింది పంచం. అదేం రోజురా ఇవాళ అర్థమవుతుంది. నా బిడ్డను చూడ మంచోళ్ళు వచ్చిన నాయో. ఇంటికి కుదిలేదు, ఇంటికి తడకలేదు. ఏం చేయాలి? చేసుకోవాలి దిక్కు నాకు లేదు, ఆయన పెట్టి దిక్కు ఆయనకు లేదు. బిడ్డలారా మీరు సంవత్సరం పెట్టుకుంటుంది కానీ నా బిడ్డకు పెళ్లి కాయమాకులుగా బిడ్డలారా రామ 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 ఏం నువ్వు రావాలి కుమారిగా నువ్వు నూకుతే ఆ గాజు కాక లేకపోతే చెట్లు వస్తుంది పోయి. రామ 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 మనిషి కూడా పెళ్లి పరిస్తాడు. భారీ ఉన్న బంగ్లాల ముందుకైనా
నీ అమ్మకు లేదు గుంపు గోరు వరకోల కోరిగా కోరుచెంగటి పెళ్లి దెబ్బ గోరు వరకోల కోరిగా వాళ్ళంటే నువ్వంట ఏంద్రు వాళ్ళంటే తప్పలేదు లేక ఓ గాయతన మా అవ్వ వాళ్ళ బాబమ్మ కావాలి నీకు అమ్మమ్మ అడుగు బిడ్డ అంతే వాళ్ళ ముగ్గురికి బాబమ్మ కావాలి నీకు అమ్మమ్మ నీకు అమ్మమ్మ వాళ్ళ బాబమ్మ అంటే వాళ్ళు ఏం కావాలి వాళ్ళు బావలైతే ఈయనేం కావాలి ఆయన మరిదే హుషారు ఉన్నాడు వారి ఉండే మాలోకైనా వారి ఉండే మాలోకైనా రాజవత్తా ఉన్నాడమ్మా దొంగలాల ముందు ఏరుకున్నారన్నది రాదు కిష్టేల మహారాజు